హాయ్ అండి, కౌశల్య కిచెన్ కు స్వాగతం. ఈరోజు కౌశల్య కిచెన్ లో మంచి హెల్దీ కర్రీ చూపించబోతున్నానండి. పచ్చిమిర్చి చిన్న తోటకూరతో మంచి కాంబినేషన్ అండి. ఆకుకూర అంటే ఇష్టపడిన వారు కూడా మంచిగా తింటారు. ఇక ఆలస్యం చేయకుండా చిన్న తోటకూర పచ్చిమిర్చి కర్రీ తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా తాజా ఆకుకూరని కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. 10 పచ్చిమిరపకాయలు. తోటకూరలో పచ్చిమిరపకాయలే బాగుంటదండి, ఎర్రకారం బాగుండదు. అందుకని నేను 10 పచ్చిమిరపకాయలు, ఒక ఎల్లిపాయ అండి, పూర్తిగా ఇలా పొట్టు తీసేసుకున్న ఒక ఎల్లిపాయ వేస్తున్నాను. వీటిని ఇప్పుడు బరకగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసాను. 1 టీ స్పూన్ తాలింపు గింజలు. చూడండి, ఇలాగ చిటపటా అని సౌండ్ వస్తే అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్స్ ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మీద వేసుకుంటే కరివేపాకు నూనె అనేది చిందదు. ఇలా ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఎల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. దీనిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా తురుముకున్న చిన్న తోటకూర వేసి మంచిగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఈ స్టేజిలో 4 టమాటాలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేయడం వలన కర్రీ పుల్లగా మంచిగా బాగుంటుంది. టమాటాలు త్వరగా ఉడకటానికి ఒక టిప్ చెప్తానండి. అదేంటంటే ఇలా టమాటాల మీద కొంచెం ఉప్పు చల్లుకుంటే టమాటాలు అనేటివి చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని 5-6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత చూసినట్టయితే టమాటాలన్నీ చక్కగా ఉడికిపోయాయి. చూసారండి, ఇట్లాగా ఉప్పు వేసి కలుపుకుంటుంటే మంచిగా నీట్గా ఉడుకుతాయి టమాటాలు. ఇప్పుడు కలుపుకోవాలి. ఈ విధంగా టమాటాలన్నీ కలిసిలా కలుపుకోవాలి. ఆకుకూరలో ఉన్న పోషకాలన్నీ పోతాయి. ఎక్కువగా కూడా ఉడికించొద్దు. కర్రీ అనేది నల్లబడిందాక అస్సలు ఉడికించొద్దు. చూడండి, టమాటాలు అనేది ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. సరే, ఉప్పు చెక్ చేసుకొని కారం, ఉప్పు, కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు కొంచెం తక్కువ పడింది. కర్రీ మాత్రం చాలా బాగుందండి, సూపర్ టేస్ట్ ఉంది. కర్రీ అనేది చక్కగా గ్రీన్ గా చాలా బాగుంది కదండి. ఇలా పచ్చిమిరకాయతో ఉండండి ఒకసారి, సూపర్ టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి కారంకి ఇలా గ్రీన్ గా కనబడుతుంది. కర్రీ మాత్రం మంచిగా ఉడికిపోయింది. కర్రీ అనేది చాలా చక్కగా ఉడికింది. ఇందులో ఎక్కువగా ఏమీ ఏ అవసరం లేదండి. జస్ట్ పచ్చిమిర్చి కారం ఎల్లిపాయ వేస్తే చాలు. కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇంతేనండి, సింపుల్ గా తోటకూర అనేది రెడీ చేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఉడికిపోయింది. అంతకు మించి ఎక్కువగా ఉడకొద్దు ఆకుకూర అనేది. ఇంతేనండి, స్టవ్ బంద్ చేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో సింపుల్ గా, ఈజీగా, మంచి టేస్టీగా, హెల్దీగా పచ్చిమిర్చి చిన్న తోటకూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ విధంగా ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.